ఇది విక్కేత కొట్టినాము. విక్కేత కొట్టి 4 రోజులు అయింది. గ్రోతింగ్ రెండు కలిపి కొట్టినాం సార్. 2 కలిపి కొట్టినాము. బాగా జీడ జిగి నల్లి దోమ అసలు ఏమీ కనిపించడం లేదు. బాగుంది ఇప్పటికైతే. మీరండి మీ పేరేం పేరు? చిన్న పెద్దయ్యనా? నువ్వు నీ పక్క చేను కదా నేను చూసినా. నీది కొట్టినవి ఎట్లా ఉంది? నీ తోట ఎట్లుంది? బంక జీడ ఎక్కువ ఉంది. అంటే ఎన్ని రోజులు అయింది ఇప్పుడు కొట్టి? నువ్వు 4-5 దినాలు అంతే. ఈయన కొట్టినప్పుడే కొట్టినావు, కానీ ఈయన దాంట్లో అసలు ఏం లేదు. నీ దాంట్లో ఉంది. నువ్వు వేరే మందు కొట్టినావా? విఖ్యాత కొట్టలేదా? ఇంకా వేరే మందు కొట్టినావు. నీ దాంట్లో ఉంది, పోతలేదు. ఈయనది పోయింది. పూత కూడా మంచిగా పట్టింది, బాగుంది. దీని వల్ల పూత రాలకుంటుంటావా? రాలకుండా ఉంది, అవకాశం ఉంది. ఇంకా కాయ సైజు కూడా రావాలి. సైజు లెంత్ గానీ వచ్చింది సార్. లెంత్ మంచి అంటే కొమ్మలు బాగా వచ్చినట్టు, కొమ్మకు పూత వస్తుంది చూడండి. అయితే కాయ సైజు కూడా బాగా వస్తుంది కదా? కాయ సైజు కానీ బాగా. ఎదుగుదల వచ్చిందా దీని వల్ల? ఎదుగుదల వచ్చింది సార్. ఎదుగుదల వచ్చింది. ఇక్కడ నుండి ఇక్కడ వరకు పెరిగింది, బాగానే పెరిగింది, మంచిగా పెరిగింది. నీకు కలుపులు కూడా దూరం రాలే, దగ్గర వచ్చి. ఎన్ని క్వింటాలు వస్తుంది మామూలుగా? మీరు ఎన్ని క్వింటాలు ఇస్తారు? మేము ఎకరాకి ఇది ఎకరా 10 సెంట్లు ఉంటది. ఒక 23-24 క్వింటాల వరకు పండిస్తాం. ఎకరానికి 24 క్వింటాలు వస్తుంది సార్.